రాష్ట్రంలో దేశంలో దళితులు రాజ్యాధికారంలో ఉండాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోకపోవడం కోసం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బహుజన లీడర్స్ తో పాటు దళితుల యొక్క నాయకత్వం ముందుకు తీసుకోవడం కోసం డిఎల్ఎఫ్ అనే స్థాపన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమానికి సంబంధించిన దళితుల నాయకత్వాన్ని ముందుకు తీసుకోవడం కోసం హైదరాబాద్ రాష్ట్రంలో ఈ పోయిన నెలలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ నెలలో జూలై రేపు అనగా 13వ తారీఖు రోజు మైనార్టీ జిల్లాలోని జడ్చర్ల పట్టణ కేంద్రంలో ఉన్న మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కళాభవన్లో మధ్యాహ్నం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఉమ్మడి మైనార్టీ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీలో ఉన్న అన్ని దళిత లీడర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలి. భారత రాజ్యాంగం ఏదైతే లక్ష్యంగా దళితులు కూడా రాజ్యాంగంలో ఉండాలని, వాళ్ళకు కూడా నాయకత్వం లీడర్షిప్ కావాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలనేది, గ్రామ పంచాయతీ మొదలుకుంటే పార్లమెంట్ వరకు ఈ దళితులకు ఆ యొక్క స్థానం దక్కాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గాన్ని కోసం మనం ఉమ్మడి మైనార్టీ జిల్లాలకు సంబంధించిన ఈ దళితుల నాయకత్వ సమావేశాన్ని 13వ తారీఖు రోజు అనగా రేపు మనకు జడ్చర్లలో సింగల్గడ్డ పక్కన ఉన్న అంబేద్కర్ కళాభవన్లో ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా అందరి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మనం మన నాయకత్వం స్థానం కోసం వివిధ రాజకీయ పార్టీల్లో మనం వాళ్ళ పొత్తులుగా వ్యవహరించడం జరుగుతుంది. కానీ అక్కడ మనకు స్థానం రావడం లేదు, అక్కడ పదవి రావడం లేదు, ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడం లేదు. ఆర్థికంగా, రాజకీయంగా మనం ఎదగాలంటే ఇదే ఏకైక మార్గం. కాబట్టి ఈ డిఎల్ఎఫ్ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం అయ్యి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై రాజేంద్ర. దళితుల నాయకత్వం, దళితుల నాయకత్వం, జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రక్షించుకున్నాం భారత రాజ్యాంగాన్ని, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళిత బహుజనులకు రాజ్యాధికారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.